ప్రేక్షకులు అట్లాగే సిద్దిపేట యావత్ ప్రజానికం ఎంతగానో ఎదురు చూస్తున్న మైలారం భూ కుంభకోణానికి సంబంధించిన వార్తను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఈరోజు పొద్దునే బయలుదేరాను. అయితే వస్తుంటే మీరు చూశారు దారి ఎట్లా ఉందో. అంటే మనుషులు దూరడానికి కూడా సందులేని ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంత లోపలి దండకారణ్యంలో ఎట్లా యథేచ్ఛగా ఈ అక్రమార్కులు అనేది తవ్వకాలు చేశారో చూడొచ్చు. గుండె తరుక్కుపోతుంది. నేను షూట్ లొకేషన్కి పోకముందుకే నాకు ఈ దృశ్యాలు అనేది కంటపడడంతో నిజంగా నాకు ఒక రకమైన ఆవేదనతోటి ఇక్కడ వీడియో చేయడానికి అనేది ఆయన నేను 2-3 ఏళ్ల క్రితం చూసిన ఒక్క కొండ కూడా ఇక్కడ దారేం కూడా కనబడతలేదు. పోయి ఉన్న కొండనన్నా ఉన్నదా అని అంటే ఇది కూడా ఎట్లా యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఈ అంతగిరి అన్నపూర్ణమ్మ రంగనాయకుల నడుమ వశంగా అని కొండలు అన్నాం కదా, ఆ కొండలివే. అనకొండల వివరాలు కూడా ఇప్పుడు పూర్తి వివరాలు ముందుగా పెడదామని చెప్పేసి బయలుదేరాను. ఆ సర్వే నంబర్లతో సహా వాళ్ళ భాగవతం అంతా బయట పెడదాం. నా చేతిలో ఉన్నాయి అన్ని ఈ మైలారం అనకొండలకు సంబంధించిన భాగవతం, వాళ్ళ పాపాల తాలూకు, వాళ్ళ అక్రమాల తాలూకు భాగవతం, ఈ బరువు ఇవంతా కూడా మనం తీసుకొచ్చిన ఇవన్నీ ఆర్టీఐ కింద మనం సమాచారం మొత్తం తీసుకొచ్చాం. అట్లాగే బయట సోర్సెస్ నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నాం. మరి ఈ అంతగిరి అన్నపూర్ణమ్మ రంగనాయకుల నడుమ ఈ నడవశం కానీ కొండల మింగేసిన అనకొండలు ఎవరని చెప్పేసి మనం ఒక ప్రోమో చేసిన తర్వాత చాలా మంది భుజాలు దడుకునే ప్రయత్నం చేసిరు. ఆ సర్వే నెంబర్ లేపిన తర్వాత మిన్నకొండిపోయారు. కొంతమంది అయితే ఈ సర్వే నెంబర్ను అయ్యో ఎందుకైనా రిజిస్టర్ చేసుకుందామా అనే ఒక భయోందనలతోటి వాటిను డిలీట్ చేయించుకునే ప్రయత్నం కూడా చేశారు. వాస్తవానికి వాళ్ళ వల్ల కాలేదు, అది కాదు కూడా. రైట్, ఒకసారి తప్పు చేసి మరకడ్డిన తర్వాత చేసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ లోపల మనం ఫుల్ స్టోరీ అనేది ప్రజెంట్ చేద్దామని చెప్పేసి ఇంత రిస్క్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, అక్కడ కనబడేది అన్నపూర్ణమ్మ రిజర్వాయర్. దాటుకొని అక్కడే రంగనాయక సాగర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఈ కొండలు ఉంటాయి. ఈ కొండ గుట్ట చూసినా కదా, నా కింద కనబడే ఈ రాయి బండరాయి కూడా ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా నేను గ్యారంటీ చేయలేను. మనం ఈ షూట్ చేసుకొని పోగానే ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేసినట్టున్నారు. అట్లా ఉంది ఇక్కడ భాగవతం అంతా. చుట్టూ కొండల చుట్టూ తవ్వకాలని ప్రారంభించారు అక్రమార్కులు. రీతిన తవ్వేస్తున్నారు. ఇక సింగిడిని మించిన రంగుల కోట, ఆ కంచు కోట సిద్దిపేటను కాస్తంత దాడి చూస్తే సింగిడిని మించిన రంగులు అయితే కనబడతాయి ఇక్కడ నాయకులే. ఆ సాలిడ్ లీడర్ యొక్క అనుచరుల అక్రమాల్లో ఇప్పుడు సిద్దిపేటకు జాతీయ పురస్కారాలు రావడం కాదు, ఆ సాలిడ్ లీడర్ యొక్క సహచరులు అక్రమాలలో కూడా అంతర్జాతీయ పురస్కారాలు తెచ్చేటట్టున్నారు. ఎందుకంటే ఒకరిని మించి ఒకరు ఈ భూ కుంభకోణానికి అనేది పాల్పడుతున్నారు. ఈ అక్రమంగా ఈ రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ఇచ్చేస్తున్నారు. ఉద్యమకారులకు సర్దిగట్టిన ఈ సిద్దిపేట నేలలో కొంతమంది అధికారులు దొంగలకు సర్దిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అక్రమంగా అసైన్డ్ భూములను అనేది రిజిస్టర్ చేస్తున్నారు. మరి ఎవరెవరు చేశారు, ఎంత భూములు చేశారు అనే సమాచారం కూడా ఇక్కడ ఉంది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ముందు ఒక సర్వే నెంబర్ తీసుకుందాం. 1111 అనే సర్వే నెంబర్ 1111/32/5. ఇక్కడ మన కొంచెం చెప్పాం కదా, కీస్ మంటావు బిడ్డ అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చాము. ఆయన ఎవరో కాదు, కీసర పాపయ్య. ఇక్కడ స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధి అతను. మరి ప్రజాప్రతినిధి తెల్లబట్టలు వేసుకున్న ప్రజాప్రతినిధి ఎట్లాంటి చీకటి కోణం ఉందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 1111/32/5 అనే సర్వే నంబర్, ఖాతా నంబర్ 1857. ఇది ఎవరి పేరు మీద ఉందయ్యా అంటే కీసర పాపయ్య సన్ ఆఫ్ రామయ్య. ఇక ఈ అసైన్ ల్యాండ్ ఇది కేటగిరీ BCD ఆయన. ఈ అసైన్ ల్యాండ్ 2 ఎకరాల వరకు ఇది ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాలు ఆయన పేరుంటుంది. ఇదే సర్వే నెంబర్లో ఇంకెవరు, ఇదే సర్వే నెంబరు 424. మీకు ఎవరికైనా ధరణి గురించి, పోర్టల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ధరణిలో మీరు ఈ రికార్డు సెర్చ్ చేయండి. నా వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతే పవర్ చేసి అన్న మళ్ళొకసారి క్లియర్గా వినండి. 1111 సర్వే నెంబర్కి సంబంధించిన ఎవరెవరు పేరు మీద ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒకటే సర్వే నెంబర్లో ఎంతమంది చేశారు. 1111/32/5లో కీసర పాపయ్య సన్నాఫ్ రామయ్య, ఖాతా నంబర్ 1857 ఒకటి. ఇంకొకటి ఇదే 1111లో ఖాతా నంబర్ 424. వీళ్ళు ఎవరంటే కీసర రజిత, డాటర్ ఆఫ్ సాయిలు. కీసర రజిత అంటే ఎవరు, ఈ సదరు పాపయ్య గారి యొక్క అక్క బిడ్డనట. కొంచెం ఈ రిలేషన్షిప్లో ఏమన్నా నేను కన్ఫ్యూజ్ కావచ్చు, దాంట్లో మీరు ఇబ్బంది పడకండి. ఇక ఇదే సర్వే నంబర్ సంబంధించి 1111 ఖాతా నంబర్ 424లో కీసర రజిత కీసర పాపయ్య యొక్క అక్క బిడ్డనట. కొంచెం రిలేషన్షిప్లో ఏమన్నా నాకు అందిన సమాచారంలో ఏమైనా తేడాలు ఉండొచ్చు, కానీ
ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా. వాళ్ళ పేరు మీద ఈ 1111లో కీసర రజితకు ఉంది, కీసర పాపయ్య గారికి ఉంది. అట్లాగే ఇదే 1111లో ఖాతా నంబర్ 527లో నిమ్మల కవిత వైఫ్ ఆఫ్ యాదగిరి. అయ్యో ఇంటి నెంబర్ వేరే ఉందని కన్ఫ్యూజ్ కాకుర్రి. వీళ్ళంతా వాళ్ళ ఆడబిడ్డలకు కూడా. ఈ కీసర పాపయ్య అన్నట్టు ఆయనే సామాజిక న్యాయం పాటించాడు అన్నట్టు. బయట ప్రజలు ఎక్కడన్నా ఏ గంగలన్నా కొట్టుకపోను కానీ నా కుటుంబ సభ్యులందరికీ సమాన న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన 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 వారసులకి, వాళ్ళ అక్కల బిడ్డలకి, ఇట్లా ఆయన కుటుంబానికి మొత్తం ఆయన అక్రమార్జనలో అందరికీ, ఆయన పాపంలో అందరికీ భాగం పనిచేసాడు, అందరికి పాలు పంచాడు. ఇది 1111లో ఖాతా నంబర్ 527లో ఈ నిమ్మల కవిత చెప్పినాం కదా, ఆమె ఒక 3 ఎకరాలు, ఇందాక కీసర రజిత ఒక 2 ఎకరాలు. మొత్తంగా ఈ 1111 సర్వే నంబర్లో 7 ఎకరాల 20 గుంటల దాకా దాదాపుగా వీళ్ళు కబ్జా చేసిరు ఈ ఒక్క 1111లోనే. రైట్, మిగతా సర్వే నెంబర్ గురించి చెప్తాను. దీంట్లో ఇక ఇది పెద్ద ఎత్తున ఉంటుంది, ఆ సర్వే నెంబర్ కూడా చెప్తాను వినండి. నిజంగా వీళ్ళు అక్రమార్జనకు సంబంధించి వీళ్ళ పాపాల చీటనే నాకు బరువైతుంది. ఈ పాపాలు మోస్ట్ వాళ్ళకి బరువైతుందా లేదా అని మరి మనకైతే తెలుస్తలేదు. ముచ్చట ఏంటంటే గింత రికార్డ్సా, ఇగో చిన్న కోడూరు మండల ఆఫీస్లో ఎంత భూకుంభకోణాలు జరిగాయంటే మరి ఈ తహసీల్దారులు అందరూ ఏం చేశారు, ఎవరికి అనుకూలంగా వ్యవహరించారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంకో సర్వే నెంబర్ చెప్తాను కదా 788 అనేది, ఇది కూడా సదరు కీసర పాపయ్య గారి సకుటుంబ సపరివారంగా వాళ్ళందరూ కలిసి కబ్జా చేసిన భూమి. ఇది కూడా ఈ 788లో కూడా ఒక 5-6 ఉన్నారు. ఆ సర్వే నంబరు 788 సర్వే నంబర్లో 1690 ఖాతా నంబర్ సెర్చ్ చేసుకోండి, 1690. ఇక వీళ్ళెవరు, కీసర వినోద వైఫ్ ఆఫ్ పాపయ్య. అర్థమైపోయింది కదా, వాళ్ళ భార్యకి ఇక్కడ ఒకటే సర్వే నంబర్లు ఇవ్వలేదు మరి ఎందుకో ఏమో, వేరే సర్వే నంబర్లో కబ్జా చేసేసిండు. కీసర వినోద వైఫ్ ఆఫ్ పాపయ్య గారి పేరు మీద ఎంత ఉంది, 3 ఎకరాల 10 గుంటలు. ఇక ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2018లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ అసైన్డ్ భూములకు ఇక్కడ మీకు ఎవరు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు, అప్పుడు 2018లో ఎప్పుడు ఈ చిన్నకోడూరు మండలానికి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు మాత్రమే ఉన్నారు. అప్పుడు తహసీల్దార్ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారో ఏదో మనకు కరెక్ట్ సమాచారం లేదు కానీ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం ఏంటంటే సరే వాళ్ళకి అధికారం ఉందా లేదా అది వాళ్ళకి సంబంధించిన అంశం. మొత్తంగా ఈ అసైన్ భూములకు సంబంధించి ఎవరికి ఇస్తారయ్యా అంటే అసలు పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన కుటుంబం, ఏళ్ళకేళ్ళుగా ధాన్యం దున్నుకుంటూ బతుకుతున్న కుటుంబాలకు ఏదో ఎన్ఓసి ఇచ్చి ఏదో చేసి ప్రభుత్వం కనుకరించి భూమి ఇచ్చిందంటే అనుకుందాం. మరి ఇంత రాజకీయ పలుకుబడి ఉండి ఇంత ఆస్తులున్న వాళ్ళకు కూడా ఎందుకు ఈ భూములు కట్టబెట్టింది? ఈ అసైన్ భూములకు సంబంధించి ఒక అసైన్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ కమిటీని ఏం చేస్తుందనేది తెలియదు. వీళ్ళు ఒక దళితులు కాదు, భూమి లేని వాళ్ళు కాదు, అణగారిన వర్గాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఈ అసైన్ భూములకు సంబంధించి ఒక కమిటీ ఉండాలి కదా. ఆర్డీఓలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కూడిన ఒక అసైన్మెంట్ కమిటీ ఉంటుంది. అసైన్మెంట్ కమిటీ డిసైడ్ చేసినప్పుడు మాత్రమే ఈ భూములు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి మనకున్న సమాచారం వరకు అసైన్మెంట్ కమిటీకి చైర్మన్గా లోకల్ ఎమ్మెల్యే ఉంటాడని తెలుస్తుంది. మరి ఈ సిద్దిపేట నియోజకవర్గం ఈ చిన్న కోడూరు మండలం ఇది అల్లిపూర్ రెవెన్యూ పరిధిలో వస్తుంది. మరి దీనికి అసైన్మెంట్ కమిటీకి చైర్మన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇక ఇదే సర్వే నంబర్లో 1697 ఖాతా నంబరు కీసర ఎల్లవ్వ వైఫ్ ఆఫ్ రామయ్య. వీళ్ళు ఎవరంటే కీసర పాపయ్య గారు తండ్రి. వాళ్ళు కూడా 3 ఎకరాల 10 గుంటల వార పేరుంటుంది. వీళ్ళు కూడా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2018. ఇంకొకటి 788 ఖాతా నంబర్ 1636 కీసర పరశురాములు సన్ ఆఫ్ రామయ్య. ఈయన పేరిట 1 ఎకరం ఉంది. ఈ కీసర పరశురాములు ఎవరంటే వాళ్ళ తమ్ముడు, కీసర పాపయ్య వాళ్ళ తమ్ముడు అని తెలుస్తుంది. ఇంకో ఖాతా నంబర్ చెప్తా. ఇక సర్వే నెంబర్ అన్ని 780 సంబంధించినవి. ఇంకో ఖాతా నంబర్ 2305 2305 అనే ఒక ఖాతా నంబర్లో కీసర మంజుల వైఫ్ ఆఫ్ పరశురాములు. పాప ఈ భుజాలు అనుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ సాధారణ ప్రజల కంటే ఎక్కువ ఈ కబ్జా చేసిన వాళ్ళు చూసుకుంటారు. ఎందుకో తెలుసా, వాళ్ళకే సరిగా ఈ డేటా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడదామని చెప్పేసి ఈ పట్టా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు కాదు. ఏదో మన పెద్ద ద్వారా విచ్చల విడిగా నియంత్రణ లేకుండా ఏదైతే రైతు బంధు వస్తుండో ఆ రైతు బంధు దొబ్బేయడానికి పందికొక్కుల్లోగా ఈ ప్రభుత్వ సొమ్మును మింగడానికి వీళ్ళు పట్టా పాస్ పుస్తకాలు ఉండాలి తప్ప వ్యవసాయం చేయడానికి కాదు. మళ్ళీ ఈ సర్వే నంబరు ఈ ఖాతా నంబరు వాళ్ళకి ఎందుకు తెలియాయంటే వాళ్ళు ఏంటన్నా వ్యవసాయం చేస్తే కదా, ఏంటన్నా క్రాప్ లోన్ కాదు కానీ ఏదైనా ఎరువులు వనకరానికో ఇంకేడుకో లైన్ కడితే కదా వాళ్ళు వ్యవసాయం చేస్తేనేమో వాళ్ళకి తెలుస్తుంది. పోనీ ఈ భూమి కాడికి వచ్చిన చూపెట్టమంటే మనకి ఎవరికి భూమి కూడా తెలియదు. ఎందుకంటే ఈ సర్వే నెంబర్ భూమి ఏడుంది అనేది ఆ సదరు అక్రమార్కునికే తెలియదు. ఎందుకంటే వీళ్ళు కేవలం రైతు బంధు పొందడానికి
ఒకవేళ పాపాలు ఊడిపోతే రైతు బీమా రావడానికి ఇంకేముంది ఇక కుల్లా ముచ్చట. కనీసం రైతు బీమా వస్తుందేమో అనే ఉద్దేశంతో అన్న ఈ ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందడానికి మాత్రమే ఈ అక్రమానికి పాల్పడ్డారు. ఎందుకంటారా, వ్యవసాయానికి ఏ మాత్రం యోగ్యం కాని భూమి. ఈ రాళ్ళ మీద ఏం పంటలు పండిస్తారు, దున్నుతారా, ఏం చేస్తారు? మరి వ్యవసాయానికి యోగ్యం కాని భూమిని ప్రభుత్వం వీళ్ళకు అంటగడుతుంది. మరి వీళ్ళు ఎట్లా కబ్జా చేస్తున్నారు? ఇంకా కొన్ని భూములు అయితే కొంచెం అక్కడ ఈ 780 సర్వే నెంబర్ చూడండి, మీ ఒకసారి కెమెరా చూపెట్టండి. అది దూరంలో కనిపిస్తున్న ఉంది కదా, ఈ 780 సర్వే నెంబర్ అదే కంప్లీట్ కొండలు. ఇక అది కూడా కనుమరుగవుతుంది కావచ్చు, చెప్పలేం. కానీ అక్కడ ప్రభుత్వం తరపున హరితహారంలో బాగా కొన్ని మొక్కలు కూడా నాటిరు. అరే మరి ఈ ఎవరు తహసీల్దారు రిజిస్ట్రేషన్ చేసిందే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళు సరైన పద్ధతిలోనే చేసిరు అనుకుందాం. మరి ఒకరికి రిజిస్ట్రేషన్ చేసిన భూమిలా ప్రభుత్వం తరపున మొక్కలు ఎందుకు నాటుతారు? వాళ్ళకి నాటే అధికారం ఎక్కడిది? పోయి నాటినది కదా అని ఈ సదరు ఈ భూమికి సంబంధించిన ఈ వ్యవసాయ రైతు ముసుగేసుకున్న ఈ దొంగ రైతు వస్తాడా? మరి నా భూమిలో ఎట్లా మొక్కలు నాటినామని అడిగాడు. ఎందుకంటే ఆయన భూమి ఏడుందో ఆయనకి తెలియదు కాబట్టి. ఇక గిట్లా జరుగుతుంది. భాగవతం ఏంటంటే ఈ అసైన్ భూములను 1000 ఎకరాలు వాళ్ళ కట్టబెడుతూనే ఉంటారు, రైతు బంధు రైతు బీమా పొందుతూనే ఉంటారు, క్రాప్ లోన్లు తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ పేరు మీకు వీళ్ళ పేరు మీకు వీళ్ళ పేరు ఇలా వాళ్ళు వీళ్ళని కాదు, ఫలానా ఒక పార్టీ అని కాదు, పార్టీలతోటి సంబంధం లేకుండా ఈ ఇన్ఫ్లుయెన్స్ను వాడుకొని ఈ గంజి బట్టల దొరలు దగులు బాజీలు అందరు కలిసి ఈ కొండలు మైలారం కొండల్ని పాలు వేసుకుంటున్నారు, ముక్కలు చేస్తున్నారు. భూతల్లి గోస ఖచ్చితంగా కలుగుతుంది వాళ్ళకి. ఈ చుట్టుపక్కల మైలారం, మల్లీపూర్, ఈ చిన్నకోట మండలంలో ఈ భూ నిర్వాసితులు చాలా మంది ఉన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్లో చాలా మంది మునిగిపోయారు, రంగనాయక సాగర్లో మునిగిపోయారు, మల్లన్న సాగర్లో మునిగిపోయారు. మరి ఏ భూ నిర్వాసితులకైనా మీరు ఇట్లాంటి భూములు పట్టాలు చేసి ఇచ్చిరా? కనీసం రైతు బంధు రైతు బీమానాలు ఇచ్చిరా? నేను సొంతంగా నేను మల్లన్న సాగర్ భూ నిర్వాసితుని, నా విషయమే చెప్తాను. నేను ఒకనొక సందర్భంలో మంత్రి గారిని అడిగాను, సార్ మిగతా పక్కన ఉన్న ఊర్లకి ఊర్లు త్యాగం చేసిన మాకు అసలు వాళ్ళకున్నంత కనీస రెస్పెక్ట్ లేదు, మీరు త్యాగదనులు, మీ త్యాగాలు మర్చిపోలేనివి అది అని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు పక్కన ఊర్లలో మునిగిపోని ఊరుకు రైతుకున్న బెనిఫిట్స్ అయినా కనీసం మాకెందుకు లేవు? ముప్పు గ్రామాలు ఊర్లని కాల్ చేసిన తర్వాత, కాల్ చేయక ముందుకు ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత చాలా మంది రకరకాల కారణాల చేత చచ్చిపోయారు. వాళ్ళు భూములకు ఏనాడైతే సంతకం పెట్టారో రైతులుగా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కోల్పోయారు. ఆ తర్వాత వాళ్ళకి క్రాప్ లోన్లు లేవు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. ఎంతో మంది చచ్చిపోయారు. నాకు మా సొంతంగా మా నాన్న కూడా చనిపోయాడు. మల్లన్న సాగర్కు భూమి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాకు రీసెటిల్మెంట్ చేయకముందుకే మా నాన్న చచ్చిపోయాడు. మరి పక్కన నా ఊరు పోకపోయి ఉంటే, ప్రభుత్వం నా భూమి కొనుక్కోకపోయి ఉంటే నాకు 5 లక్షల రైతు బీమా వచ్చాయి కదా మా నాన్న పేరు మీద. అట్లా మా నాన్నలాగా ఎంతమంది చచ్చిపోయారు. మల్లన్న సాగర్లో ఈ అన్నపూర్ణ రిజర్వాయర్కి సంబంధించిన భూ నివాసితుల్లో ఇట్లా ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు. మరి వాళ్ళకైనా కనీసం భూములు కోల్పోయిన రైతుల కన్నా ఇంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అన్నా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన పాపన పోలేదు. పోనీ మేము దున్నుకొని వ్యవసాయం చేసుకున్నామన్నా దున్నుకొని వ్యవసాయం చేసుకున్న భూములు కాదు. కనీసం ఇట్లాంటి భూములన్నా ఈ అక్రమార్కులకు కట్టబెట్టే బదులు మాలాంటి నిర్వాసితులకైనా కట్టబెట్టండి, లేదా ఈ చుట్టుపక్కల ఉన్న అణగారిన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకి దున్నుకోవడానికి అద్దెకరం కూడా భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి. కనీసం రైతు బంధు రైతు బీమా వస్తుంది. ఎట్లో ఒక రైతుగా గర్వంగా బతుకుతారు. ఏం అసలు ఇన్ని 1000 ఎకరాలు కట్టబెడుతున్నాయి. ఇవాళ రేపు పొద్దుగా నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక్కడ కూడా భయంగా రావాల్సిన పరిస్థితి, ఎవరు వెళ్ళకుండా రావాల్సిన పరిస్థితి. ఇదే రాళ్ళలా సంపి పడేసినా కూడా ఎవరు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత రిస్క్ చేసి ఎంతోమంది నాకంటే ముందు కూడా కొంతమంది జర్నలిస్టులు కానీ, ఈ ఊరికి సంబంధించిన కొంతమంది యువకులు కానీ చాలా మంది పోరాటం చేసిరు. ఈ భూములకు సంబంధించి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చే ప్రయత్నం చేసిరు. వాళ్ళందరి పరిస్థితి కూడా పోరాటం చేసి అలసిపోయిన పరిస్థితి. ఏ జర్నలిస్టు ఇది రాసే ధైర్యం చేయడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఎప్పుడు వచ్చిపోయింది, జర్నలిజం విలువలు ఎప్పుడు వచ్చిపోయిందని కూడా అట్లా చెప్పినందుకు కూడా నా మీదకే దాడికి వస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఒక యువకుడు ఉన్నాడు చాలా ఏళ్ల నుంచి. మరి అంతకంత ముందు ఎంతమంది పోరాడారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఒక యువకుడు ఈ భూములకు సంబంధించి చాలా ఏళ్ల నుంచి పోరాటం చేస్తుండు. మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన ఎట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఆయన మీదకి ఆయన ఏ విధంగా పోరాటం చేసినాడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అబ్బాయి పేరు సాయి. ఏజ్ ఇట్లా పర్సనాలిటీ ఉన్నాడు, కానీ చాలా చిన్న అబ్బాయి. ఇంత చిన్నతనం నుంచి ఆయనకి ఎందుకు చల్లించిపోయాడంటే, ఆయన భూమి కూడా ఇక్కడే, మీ బాయ్ ఇక్కడే కదా, అక్కడ కనిపించేది వాళ్ళ బాయ్. అంటే రోజు పొద్దు నుంచి, ఇప్పుడు పల్లెటూరులలో వ్యవసాయం అన్నాక, వ్యవసాయ ఆధారిత కుటుంబం అన్నాక పొద్దు నుంచి పొద్దుగా బాయ్ కాడికి వస్తుంటే పోతుంటాడు. ఈతనికి బుద్ధి తెలిసిన సమయం నుంచి ఇక్కడికి వచ్చి పోతున్న సందర్భంలో, అరే నేను చిన్నతనంలో ఉన్న కొండలు కనబడతలేవు, అరే నేను చిన్నతనంలో ఉన్న ఈ రాళ్ళు కనబడతలేవు, బతుకమ్మ పువ్వు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఉన్న ఏ చెట్లు కనబడతలేవు, అట్లాంటి వాతావరణం కనబడతలేదు, ఈ కొండలన్నీ ఏమవుతున్నాయి, ఈ గుట్టలన్నీ ఏమవుతున్నాయి అని ఒక ఆవేదన చెంది దీని వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, ఆదిలోనే ఈయనకు కొంచెం ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఏం చేసినా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నేళ్ళ నుంచి భాగవతం జరుగుతుంది,
ఇన్ని సర్వే నంబర్లలో ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఏ విధమైన పోరాటం ఎంచుకున్నావు, నీకు కలిగిన ఇబ్బందులు ఏంటి? నాకు చాలా ఇబ్బంది పెట్టాను ఇంతవరకు. 2018లో మా డాడీ చనిపోయాడు. చనిపోయాక పౌదీ కోసం వెళ్ళాను. మా డాడీకి అసైన్ ల్యాండ్ ఉంది, నాకు పౌదీ దించాలి అని చెప్పేసి వెళ్తే మీ లోకల్ లీడర్స్ చెప్పారు నీకు ఏదంట, నువ్వు ఏదో పోరాటం చేస్తున్నావు అంట కదా అని నా గొంతు పిసికే అది చేశారు. చేస్తే ఆయన కూడా భయపడకుండా చాలా పోరాటం చేశాను. చాలా మంది జర్నలిస్టులను కలిశాను. ఎవరు చేసినా నాకు తెలియదు బాబు, నేను వాళ్ళకి రాను, వాళ్ళ ఇన్వాల్వ్ కాలేను అని చాలా మంది భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఎమ్మెల్యే సార్ కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాను. సార్ అక్రమాలు అవుతున్నాయి, పట్టించుకోండి. ఇక్కడ మన అధికార పార్టీ అని కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతమంది కుమ్మక్క అయిపోయి రాజకీయ పరంగా ఈ భూములన్నీ గుట్టలన్నీ కబ్జా చేసి ఎవరు పాలు చేస్తుందో అర్థమవుతలేదు. వాళ్ళకు కనీసం భూమి సర్వే నెంబర్ ఏదో ఉందో కూడా ఇంతవరకు తెలియదు. వాళ్ళకి సర్వే నెంబర్ తెలియదు, ఏం తెలియదు. ఏదో భూమి ఉంది, పట్టాకు ఉంది, రైతు బంధు పడుతుంది, రైతు బీమా తీసుకోవాలి మనం మన ఇంట్లో చచ్చిపోతే. చచ్చిపోతే కూడా చంపి పైసలు తీసుకునే ప్రయత్నం ఉంది ఇప్పుడు. ఇవాళ ముసలి మీద భూమి ఎక్కించి చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ ఉన్న రాజకీయ పరంగా చెప్తున్నా, అవి మన ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి ఇంతవరకు ఎవరు లేరు గట్టిగా. ప్రతిపక్షం లేడు కాబట్టి ప్రతిపక్షం అంటే ఇక్కడ లోకల్ చెప్తున్నా, వాళ్ళకి ఏమైనా మాట్లాడానుకో, అరే నీ భూమి ఉందాలా మరి నీ సంగతి చెప్తా అని చెప్పేసి వాడిని గొంతు నొక్కడం తప్ప ఇంతవరకు వానికి ఇంకా 2 ఎకరాలు ఎక్కించడం తప్ప తక్కువనైతే లేదు. చూస్తున్నారు కదా, వయసు మీద పడ్డ వాళ్ళని చంపేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఈ భూముల కోసం. నిజంగా ఎంత దిగజారుతున్నారంటే ప్రతిపక్షం అంటే నిజంగా నాకు ఇప్పుడే కొత్త అర్థమవుతుంది. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అంటే ఈయన దగ్గరికి వచ్చి సాయి నువ్వు చేయరా నేను చూసుకుంటా అని మనవాడిని ఎగేస్తారు. మళ్ళా అక్కడ ఈ అధికార పక్షం దగ్గర పోయి వాళ్ళ పక్షాన నిలబెడతారు. ప్రతిపక్షం అనే పదానికి కూడా అర్థాలు మార్చేస్తున్నారు ఈ సదరు నాయకులు. దీంట్లో ఒక టీఆర్ఎస్ పార్టీ అని కాదన్న, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా సో పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళకు పార్టీలో ఎవరైనా లీడర్ కొత్తగా ఉట్టుకొచ్చిన అనుకో, అరే బాయ్ నీకు 2 ఎకరాలు వేస్తా పరంపో ఇటు రాకపో, నీకు ఎందుకురా సపరేట్ ఇంట్లో ఉండగా నీ పని నువ్వు చేసుకో. ఇలాంటి పరిస్థితులు నాకు చేసినా ఏపైనా పౌది చేసినా ఏపైనా సరే, నువ్వు నాకు గుంటెకి నాకున్న పట్టభూమి చాలు, నాకు 2 ఎకరం ఉంది నాకున్న చాలు అని చెప్పేసి మా అమ్మమ్మల పాలుకి వేస్తే. ఇక్కడ మా అమ్మమ్మ పేరు మీద కూడా నాకు పట్ట ఉంది, వాళ్ళకు 5 ఎకరాల చిల్లర 6 ఎకరాల దాకా ఉంది. వాళ్ళదే పాలు కట్టుకొని చేస్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటాలు చేసుకుంటూ వచ్చిన కొంతమంది జర్నలిస్ట్ కూడా తెలియదు ఇంతవరకు. చాలా సార్లు వచ్చి వీడియోలు తీసుకొని వేయలేదు, ఏం చేసిలో వేయలేదు. గత 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టినా కూడా నేను ఒకటే చెప్పిన, ప్రాణం పోయినా సరే బయటికి రావాలి విషయం. మొత్తం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. మా ఊళ్ళో ఇప్పటికీ కనీసం కొంతమంది భూములు కూడా లేవన్న, వాళ్ళకు ఓన్లీ ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. మా ఊరికి డబుల్ బెడ్రూమ్ రావన్నా, డబుల్ బెడ్రూమ్ లేవా ఇంకా లేవు, డబుల్ బెడ్రూమ్ రావన్నా లేనోనికి. ఉన్నోనికి కబ్జా చేసుకున్న భూములు కావాలి. మన పేర్లు చెప్పాలన్నా ఇక, ఎందుకంటే ఎంత ఇబ్బందులు పెడతావు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఊరికి ఇంతవరకు చేసింది ఎవరేం లేదన్న, తినూరు తప్ప, ఊరి మీద పడి తినూరు తప్ప చేసింది ఏం లేదు. స్థానిక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఒకసారి ఇట్లాంటి యువకుల ఆవేదన వినే ప్రయత్నం చేయండి. నిజంగా ఇట్లా కబ్జాలు చేసి కోట్లకు పడగలెత్తున్న నాయకుల వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. నేను కాదు, చాలా మంది తెలుసు మంత్రి గారికి అంత అవసరం లేదని. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న మీరు ఇట్లాంటి నాయకులను చూసి చూడనట్టు వదిలేస్తే ఇట్లాంటి ఎంతో మంది యువకులు బలైపోతున్నారు. మీకు కావాల్సిన వాళ్ళు అట్లాంటి నాయకులు కాదు, ఇట్లాంటి యువకులను దగ్గర పెట్టుకోండి, ఇట్లాంటి యువకులను ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి యువకుల వల్ల మీకు పరపతి ఇంకా పెరుగుతుంది, ఇంకా రాజకీయంగా మీరు ఇంకా శక్తివంతంగా అవుతారు తప్పితే ఇట్లాంటి మీ ఇమేజ్కు డ్యామేజ్ చేసి మీ పేరు ప్రతిష్టలకు అప్రతిష్టలు చేస్తున్న నాయకుల వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు ఇంకా చాలా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో బయట కనబడుతున్న రంగులు కాదు, సింగిని మించిన రంగులు కూడా కాదు, దానికి మించిన రంగులు అనేది ఈ సిద్దిపేట నాయకులు, ఆ సాలిడ్ నాయకునికి అనుచరుల దగ్గర ఉన్నాయి. ఈ ఒక్క యువకుడైతే బయటకు వచ్చాడు, ఈయనతో పాటు ఇంకా చాలా మంది ముందు కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి యుధిష్ఠిర వార్త కూడా సిద్ధంగానే ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి సమస్యలు ఎక్కడెక్కడ సమస్య ఉంది, ఎక్కడ ఇబ్బంది అనేది చెప్పడం వల్ల, ఇట్లాంటి జర్నలిజం వల్లనే మీకు మేలు జరుగుతుంది తప్పితే అంత బాగానే ఉందని డబ్బాలు కొట్టే ఛానల్ వల్ల మీకు నయా పైసా కూడా ఉపయోగం లేదని నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా మీకు బాగా క్లియర్గా తెలుసు. ఇట్లాంటి యువకులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీకేం భయం లేదా? మరి ఏంది పరిస్థితి తర్వాత? అన్న పోతాం, ఏదైతే గది అవుతుంది ముంగటికైతే పోతున్నాం అన్న, ఏదైతే గది అవుతుంది. మాకు పార్టీలతో కూడా సంబంధం లేదన్న, మాకు కావాల్సింది న్యాయం. ఆడికి ఉంటుంటామో పోతామో తెలియదు. చూడండి, ఇట్లాంటి వాళ్ళు కావాల్సింది మనకు. ఇంకొకటి ప్రతి దానికి దేనికైనా వెళ్తే సాయిగా నీకు ఎందుకురా అని చెప్పేసి బెదిరింపు కాల్స్,
నీకేమైనా కావాలా అంటే నాకు ఏమొద్దన్నా, నాకు కావాల్సిన న్యాయం ఉంటుంటాం పోతాం మాకు ఎన్నటికైనా న్యాయమే కావాలన్నా అని చెప్పేసి మేము బయటకు వచ్చినామన్నా. యువకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కొంతమంది ఏమో దీని మీద యాక్షన్ తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ ఆఫీస్ కానీ ఇంకెక్కడైనా అధికారులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు కబ్జా చేశారు, ఓకే, వాళ్ళు కాకుండా యాక్షన్ తీసుకోవాలి. రిజిస్టర్ చేయాల్సిన అధికారులే, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన మన అధికారులే. కాబట్టి అధికారుల దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేసినామా, వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? అధికారుల దృష్టికి తీసుకుపోయినా విఆర్ఓలు ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు లీడర్లు చేస్తాం మీకేంది, నీతో ఏమవుతుంది. అప్పుడు 2018లో నాకు ఏజ్ 19-20 ఉంటుంది కావచ్చు, 18-19. అప్పటి నుంచే పోరాటం చేసి అప్పటి నుంచే నాకు ఊహ తెలిసిన అప్పుడే రోడ్ ఎక్కినా. మన స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన వాళ్ళము, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళము. అప్పటి నుంచి బయటకు వచ్చి అది చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఎవరు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని వదిలిపెట్టండి, ఎవరో ఏం చేసి పోయిలు 2017 అయింది, అంత ముందు నుంచే పట్టాలు ఉన్నాయి, ఇలా నువ్వు ఒక్కడిని వచ్చి అడిగేటిది, నీ మీద కేసు పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే పెడితే పెట్టులు అన్న. ఇంకొక రోడ్లు కూడా లేవన్న మాకు ఇంతవరకు రోడ్లు లేవు, రోడ్లు సక్కలు. ఊరు పరిస్థితి చెప్పాలంటే చాలా దారుణం అన్న. ఊళ్ళో మాత్రం పొద్దుగా లేవేస్తే 5-10 ఇవన్నీ పనులు కావన్న సామాన్య ప్రజలకు, ఎవరికైనా. నీకు కావాలా చెప్పు, పైసలు పని చేయించుకో, దేనికైనా. ఇక భూమి అంటే ప్రభుత్వ భూమి ఇంత ఉన్న మీ మైలారం అల్లిపూర్ గ్రామాలకు సంబంధించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ దిక్కు లేకపోతే మిగతా గ్రామాల పరిస్థితి ఏంది? ఇంత భూమి నిజంగా ఎంత భూమి అధికారులను అడిగితే అధికారులు అయినా సరే చూసుకోరు. ఈ కొండలన్నీ తవ్వేసి ఇక్కడ టౌన్షిప్ పడతారేమో, వాళ్ళకు గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్ కట్టుకుంటే. సర్వే నెంబర్లతో సహా నాకు కొంచెం అవగాహన ఉందన్న. నా ఏజ్ చిన్నది కావచ్చు కానీ నాకు అవగాహన ఉంది, ఎక్కడ ల్యాండ్ ఉంది, అసలు ల్యాండ్ ఉంది, ఎక్కడ పట్టా ల్యాండ్ ఉంది. నాకు కొంచెం అవగాహన పెంచుకున్నా. 4 సంవత్సరాలు నేను డిగ్రీ పని చేసి 4 సంవత్సరాలు. ఇప్పుడు నీలాగా మీ గ్రామంలో దీని గురించి ప్రశ్నించే వాళ్ళు లేరా? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదివరకు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? వాళ్ళందరి మద్దతు కూడగట్టి కనుక నువ్వు పోరాటం చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసినావా? కూడగడదామంటే అందరు భయపడుతున్నారు అన్న. మాకు ఇండ్లు ఇస్తారేమో, లేకపోతే 3 లక్షలు ఇప్పుడు వస్తున్నాయి అన్న, 3 లక్షలు ఇస్తారేమో, దళితులకు 3 ఎకరాలు అప్పట్లు ఇస్తాను కదా. ఈ కేసీఆర్ మభ్యపెట్టే చేసే ఇది ఉంటాయి పథకాలు, దానికి వీళ్ళు లొంగి మాకు ఏదో దళిత బంధు కాదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఏడుకి ఇదే ముచ్చట్లు. ఏమంటారంటే ఏమైనా వస్తాయేమో ప్రతి ఏడు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ, అరే ఎన్నికలు అయిపోగానే అరే మొన్ననే ఎన్నికలు అయిపోయినాయి కదా భయ, లేదు ఎన్నికల దగ్గర కొన్ని రోజులు గడవగానే అరే ఎన్నికల దగ్గరలో ఉన్నాయి అయిపోగానే చెప్పిస్తా. అంటే ఇదే తంతు. ఏదైనా ప్రశ్నించడానికి, అవినీతిని ప్రశ్నించడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం, సంక్షేమ పథకాల ఆశ చూపెట్టి మీకు ఇంకేమన్నా అరే నీకు కూడా ఒక అధ్యక్షం చేపిస్తా తీరా, లేకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ రాదురని, లేకపోతే నీకు పెన్షన్లు కట్ చేస్తామని సాక్షాత్తు కేబినెట్ మంత్రులే చెప్తున్న దుస్థితిలో ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మార్పు ఎప్పుడు వస్తుందో? ఇట్లాంటి యువకులంతా ఏకతాటిపైకి వచ్చి ఇట్లాంటి అక్రమార్కులపై తిరుగుబాటు జెండా ఎగరేస్తే తప్పితే తెలంగాణకు విముక్తి కలిగే పరిస్థితి. ఇంకొకటన్నా, అసైన్ ల్యాండ్లు అమ్ముకుంటున్నానా. ఒక జర్నలిస్ట్ రాములు అని చెప్పేసి రాములపట్ల విలేజ్ అయినాక ఇక్కడ అసైన్ ల్యాండ్ ఉందన్న. అది ఎట్లా చేసిలో మాకు తెలీదు. సీనియర్ జర్నలిస్ట్ చనిపోయిండు, రాములు అతని పేరు, నాకు ఐడియా ఉంది. అతనికి 4-5 ఎకరాల భూమి ఉండే, అతను అనారోగ్యంతో చనిపోయిండు. వాళ్ళకు అప్పులు ఉండే. ఇక్కడ ఉన్న మన కొంతమంది బడా లీడర్లు మా ఊళ్ళు ఉన్నారు, పేర్లు తర్వాత చెప్పదలుచుకోలేను. వాళ్ళు బెదిరించి మభ్యపెట్టి 1-2 లక్షల మన చక్రవడ్డీ వేసి వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కొని కబ్జా చేసుకున్నాడు. ఇంతవరకు ఆ భూమి మళ్ళీ అతను వేరే వాళ్ళకు విక్రయించుండు, అది వేరే సంగతి. కానీ అసైన్ భూములను ఇట్లా ఎందుకు విక్రయిస్తున్నారు, అది ఎందుకు తీసుకున్నారు, అది ఎంత అన్యాయము, అది అడిగితే కూడా మాకు తెలియదు కదా. నువ్వు యూ పెడతావా వచ్చి, నేను ఒక్కడిమే ఉన్నావా మీ ఊళ్ళో అని చెప్పేసి ఈ విధంగా అసైన్ ల్యాండ్లు అమ్ముకునే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకో అన్న. రాజకీయం ఎంత దిగజారింది. ఒక బడా లీడర్, చదువుకున్న వ్యక్తి, డిగ్రీ చదివిన వ్యక్తి, మా ఊళ్ళో అత్యంత సీనియర్ లీడరు, జర్నలిస్ట్. వాళ్ళు అంటే జర్నలిస్ట్ అంటే ఎంత సేవ చేస్తారో అర్థం చేసుకోంటాను అన్న. ఆ జర్నలిస్ట్ భూమి కబ్జా చేసి ఎంతకో కొంత కమ్ముకున్నానంటే వాళ్ళ కుటుంబం ఇప్పటికీ రోడ్ల మీద ఉందన్న. టౌన్ పట్లకి వెళ్ళి మీకు కావాలంటే మీరు తెలుసుకోండి. చూస్తారు కదా, ఒక్కొక్కసారి జర్నలిస్ట్ చూస్తున్నారు కదా, ఈ యువకుడు ఆవేదన చూస్తున్నారు. యువకుడు ఆవేదనే కాదు, ఇక్కడ ఈయన ఒక్క గొంతు ద్వారా మీకు వినపడొచ్చు కానీ ఇదే గ్రామంలో ఈ అణచివేతకు గురి కాబడ్డ గొంతులు ఎన్నో ఉండుంటాయి. ఇక్కడే ఈ ఒక్క గ్రామంలో కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి గొంతులు ఎన్నో ఉండుంటాయి. కనుమరుగైపోయి గొంతు పిసికేసే ఉంటారు.
రైట్. అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ భూ కుంభకోణానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ అల్లీపూరు మైలారానికి సంబంధించిన భూ కుంభకోణానికి సంబంధించి అయితే కొన్ని రోజులు వెబ్ సిరీస్లు తీయచ్చు అనుకోండి. ఇక బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఎన్ని రోజులైనా తీసుకునేంత చరిత్ర, అంత చరిత్ర పుటలో నిలిపారు ఇక్కడి అవినీతి రాజకీయ నాయకులు. మరి కీర్తి ప్రతిష్టలు అనేవి అట్లా వెళ్తా ఉన్నారు. ఈ కొన్ని రోజుల తర్వాత ఈ కొండలు ఉంటాయో కూడా మనం తెలియని పరిస్థితి. మరి తహసీల్దార్ గారు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, మంత్రి గారు ఇది ప్రజల దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు, మంత్రి గారు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి పూర్తిగా ఈ సర్వే నంబర్లు ఈ ఒక్క మైలారానికి సంబంధించి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అసైన్డ్ భూములు ఏ విధంగా రిజిస్ట్రేషన్ కాబడుతున్నాయి, అవన్నీ పక్కదారి ఎట్లా పడుతున్నాయో ఇట్లాంటి టాపిక్ మీద మనం పూర్తి స్థాయిలో ఒకసారి డిబేట్ పెట్టుకొని నిపుణుల చేత మీకు కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటివరకైతే ఈ మైలారం జరుగుతున్న భూ కుంభకోణం పరిస్థితి అనేది ఇట్లా ఉంది. స్టే ట్యూన్. చూస్తున్నారు కదా, ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఎంతో కష్టపడి చాలా దూరం ప్రయాణించి అంతకు మించి కొంచెం రిస్క్ చేసి ప్రాణాలకు తెగించానే చెప్పుకోవచ్చు. ఇట్లాంటి భూములకు అంటే ఒక్క గజం ఒక్క అడుగు జరిగిరాని చెప్పేసి తలకాయలు వల్ల కొట్టుకుంటున్న పరిస్థితిలో ఉన్నాం మనం. అట్లాంటిది ఈ 100 ఎకరాలు 1000 ఎకరాల కబ్జాకు సంబంధించిన విషయాన్ని కవర్ చేయడానికి వచ్చేటప్పుడు కొంచెం గుండె స్పీడ్గానే కొట్టుకుంది. అయినప్పటికీ ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి యువకులు కనుమరుగైపోవద్దు, వాళ్ళ గొంతు విసికేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళ గొంతు వినిపించాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ రిస్క్ తీసుకోవడం జరిగింది. ఇంత కష్టపడి వచ్చి ఇట్లాంటి విషయాలు మీకు వెల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇట్లాంటి నాలాంటి యువకులకి, నాలాంటి అప్కమింగ్ జర్నలిస్టులకి మీ అందరి సపోర్టు మద్దతు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడాలంటే, మీరందరూ మద్దతుగా నిలబడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ డిస్కస్ చేయండి. ఇట్లాంటి యువకుల గురించి మాట్లాడుకోండి, ఇట్లాంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడండి, వీళ్ళని ఏం చేయాలో మాట్లాడుకోండి. నార్మల్గా ఇప్పుడు ఈసారి ఎవరు వస్తారు, తర్వాత ఎవరు వస్తారు, ఈయనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఆయనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఓట్లు అనేది పక్కకు పెట్టండి కాసేపు. మనకు అసలు సీట్లు ఉన్న భూములు తరతరాల నుంచి వస్తున్నాయి. అసలు ఈ భూమి కూడా తరిగిపోయే ఆస్తే ఇది ఉండేది కాదు. చెప్తున్నాడు కదా, సాయి మంటల్లో విన్నాం, చిన్నప్పుడు ఉన్న భూములు లేవు, నేను చూసినప్పటి కొండలే లేవు, ఇంకా ఆయన చిన్నప్పుడు చూసిన భూములు ఎన్ని లేవో తెలియదు. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ భూమి అనేది కరిగిపోతుంది, అక్రమార్కుల చింత ఏరుతుంది, కోట్లకు పడలెత్తున్నారు, భూమి అంతా పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోతుంది, నిరుపేదలకు ఒక సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితి లేదు. భవిష్యత్తు ఇట్లాగే కొనసాగితే నీకు ఇలా 100 ఎకరాలు ఉండొచ్చు కాక, నీ ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోనో, నిన్ను ఏదో బెదిరించో, ఇంకేదో జరిగి నీకంటే పెద్ద మోతేవారొచ్చి నీ భూమి కబ్జా చేస్తే కూడా నువ్వేం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత నీ తర్వాతి తరాల వారికి సెంటు భూమి కూడా ఉంటుందో ఉండదో నమ్మకం లేదు. సో ఇది ఇక్కడితోటే ఆగిపోవాలి. ప్రభుత్వ భూమి భావితరాలకు కాపాడాలంటే కనుక మీలాంటి వాళ్ళందరూ ఏకం కావాలి, నాలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి ఛానల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదం కావాలి. చూస్తూనే ఉండండి యుధిష్ఠిర వార్త, సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం.